స్వాగతం. ముందుగల హెడ్లైన్స్. బాబా చేసిండు బడా మోసం, మస్తు డిమాండ్ ఉంది ఈ ఏషం. ప్రైవేట్ కంపెనీలకు పట్నం రోడ్లు గప్పుడన్నా తప్పుతాయో పాటలు. బడిపంతులైన చంద్రాలు సారు కంప్యూటర్లో చెప్పాలి కదా సార్ మీరు. గెలిపించిన వాళ్ళ గుండ్లు కొరిగిన లీడర్ పాపం ఎంత బాధపడుతుండ్రో క్యాడర్. సత్యబాబాకు స్వాగతం. అంతే శోభ. ఆదివారం సోమవారం మంగళవారం శనివారం దాకా అంటే ఆదివారం సెలవు వస్తుంది. బంగారం కొనేరుండే బాగానే కొన్నావు, లేవనకుండా కరుణ కలిగిన కాడికి ఇవ్వచ్చు. అమ్మో అమ్మో దేవుడా దేవుడా, నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తే మా సత్తిగానికి గుండు కొట్టిస్తా. అరే మా సత్తిగాని నెత్తి ఉంచుకోడు కదా. సరే దేవుడా, నీ గుడి చుట్టూ పొర్ర దండాలు పెట్టిస్తా, పొట్టనన్న తగ్గుతుంది. దేవుడా అట్లనే ఈ తాపక ఆనలు బగ్గ కొట్టి మా పంటలు మంచిగా వండి మా అప్పులన్నీ తీరితే మా సుజాతను మోకాళ్ళ మీద నడిపించుకుంటా నీ గుడికానికి తీసుకొస్తా. దేవుడా దేవుడా అట్లనే మా అక్క కొడుకు మంచిగా చదివి మంచి స్కూల్లో ఫ్రీ సీట్ వస్తే మా మంగ్లితోని 1001 బస్కెళ్ళి తీపిస్తా. దేవుడా చూడుతండ్రి. వామ్మో సావిత్రి ఏం తక్కువది కాదు, ఈమె కోరికలు తీరేదందుకు పక్కోళ్ళతోని మొక్కులు అప్పచెప్పిస్తుందట అని చిత్రంగా చూస్తున్నారు కదా. కానీ మరొక లీడర్ ఇట్లా చేసిండు. తమిళనాళ్ళకి లీడర్ అన్న చేసిన దానం అన్ని దానాల కన్నా మిన్న. పేరు మరుదముత్తు. జేజమ్మకు పెద్ద ఫ్యాను, ఫ్రిడ్జ్. అడగంగానే అమ్మ అన్నం పెట్టినంత వీజీగా పార్టీ టికెట్ ఇచ్చిందట. మరి గెలవాలి కదా. అవతలోళ్ళని చూస్తే మనోనికి వణుకుడు పుట్టింది. గప్పుడు అందరి లెక్కనే దేవునికి ఒక గమ్మతి మొక్కు మొక్కిండు. ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిస్తే అంత మందితోని గుండ్లు గీకిపిస్తా అని ముడుపు కట్టిండు బాలమురుగన్ స్వామికి. ఓట్లేసి గెలిపించిన 1185 మందిని గుడికి తీసుకొని వచ్చి నున్నగా గుండ్లు గీకిండు. ఎమ్మెల్యే సార్ కోసం ఆడోళ్ళు కూడా నెత్తెంటికెళ్ళి సమర్పించుకున్నారు. కానీ వీళ్ళకి తెలుస్తలేదు ఓట్ల పండుగ నాడే ఎమ్మెల్యే సాబ్ అందరి గుండ్లు కొరికిండని. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ చంద్ర గురువాయ నమః. అగో మీరు లాస్ట్ ఏదో పేరు మార్చిండ్రు అని అడుగుదాం అనుకుంటున్నారులే. అవును మరి మారవాల్సిందే, ఎందుకంటే చంద్రాలు సార్ ఇవాళ చదువు చెప్పే పంతులైండు. ఎండాకాలం సెలవులు అయిపోయినాయి కదా, మరి బళ్ళు ఎట్లా నడుస్తున్నాయో తెలుసుకునేందుకు ఒక బడికోయిండు సారు. మరి ఆడ ఏం పాఠం చెప్పిండు? సార్ చెప్పింది పోరగాల సేవకి ఎక్కిందా? వాళ్ళు తప్పు లేకుండా అప్ప చెప్పిండ్రా? అరుచుకుందాం పండ్రి. చూస్తున్నారా చంద్రయ్య సారు క్లాస్ లో కూర్చొని పోరగాళ్ళకి పాఠాలు చెప్తుండు. మళ్ళీ చదివి వినిపించిన తర్వాత మీరు చెప్పగలుగుతారా? ఓకే, శ్రద్ధ లేకండి, ఎవరు కూడా డిస్టర్బ్ చేయొద్దండి. పిల్లలంతా సరే సారు అన్నారు. ఇంతకు పాఠం పేరేంటి సారు? దురాశ దుఃఖానికి చేటు. పాఠం పేరు మంచిగున్నది సారు, ఇక చెప్పండి. అనగనగా ఒక ఊరు, గుర్తు పెట్టుకోండి, పేరు కళ్యాణ కటకం. ఆ ఊర్లో ఒక బోయవాడు ఉండేవాడు. అతని పేరు భైరవుడు. జంతువుల్ని ఎర్రగా మాంస మొక్కలు ఎగిల్లాడు. జంతువుల కోసం ఏం చేశాడు? గుంతలో కూర్చున్నాడు. నువ్వేమ్రా పిల్లగా మాదికు చూస్తున్నావు? చంద్రయ్య సార్ కోపం వస్తే కోదండం ఎక్కిస్తాడు మళ్ళా. ఇక ఇట్లా పాఠంలో ఉన్న కథ మొత్తం చెప్పిండు. కథ అర్థమైందా? అర్థం కాలేదు సారు, మళ్ళా చెప్పవా అని అంటే మళ్ళా మొత్తం చదివిండు చంద్రయ్య సారు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఏం నేర్చుకున్నారు ఈ కథ? సార్ నేను చెప్తా సార్ అని చిన్నోడు లేచిండు. మనం ఏదైనా లాభం కూర్చితే అది ప్రజలకు ఇవ్వచ్చు. మనం ఏదైనా ప్రజలకు సహాయం చేస్తే వాళ్ళు మనకి ఆదర్శంగా ఉంటారు. మనం అది ఇప్పుడు తెలుసుకున్నాం. దురాశ దుఃఖానికి చేటు. చాలా సంతోషం, బాగా చెప్పారు. చెప్పారా? అందరూ చెప్పగలండి. పెద్దగా అయినాక ఎవరెవరు ఏమేమైదాం అనుకుంటుండ్రు అని అడిగిండు సారు. ఇంజనీర్ అనుకున్నావు, డాక్టర్ అవుతావు. ఓకే. ఇంకొకరు వకీల్ అయితా, టీచర్ అయితా, కలెక్టర్ అయితా అని ఇట్లా చెప్పుకొచ్చిండ్రు. కానీ ఒక్కోళ్ళంటే ఒక్కోళ్ళు కూడా లీడర్ అయితామని అనలేదు. ఏదో ఒక ఉద్యోగం చేస్తాం కానీ మీ లీడర్ ఉద్యోగం అయితే చెయ్యమని బరాబర్ చెప్పిండ్రు పోరగాళ్ళు. మీ ఏరియాలలో రోడ్లు మంచిగా లేవని మీ కార్పొరేటర్ కో మున్సిపాలిటీ సార్ కో ఫోన్ చేయకుండ్రి. మీరు ఫోన్ చేసినా
మాకెందుకు చెప్తుండ్రు, దాంతో మాకేం సంబంధం అని అంటారు. మేము ఓట్లేసి గెలిపించినాం కదా, మీరు మా మంచి చెడ్డలు చూడాలి కదా అని ఎంత మొత్తుకున్నా వేస్తే. అంటే ఇప్పటి సందే కాదు, ఇంకో 4 రోజులు అవుతుంది. మరి ఎందుకు ఇట్లా అవుతుందో తెలుసునా? అంతా మనోళ్ళ పుణ్యమే. ఆడిందే ఆట, పాడిందే పాట. చక్కని సడకులంటే పట్నంలోనే చూడాలి. మడుగులు బొంతలు బోర్గలతోని కలకలలాడుతున్నాయి. పోతుంటే ముద్దుగా ఉయ్యాల లూగుతున్నచ్చే ఉంటది. కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు నడు నొప్పులు పోవాలంటే 2 జండు వంశీసాలు ఒడవాలే. అగో గంత చక్కగా ఉంటాయి. కాలాలతో పని లేకుండా ఎల్ల కాలం రోడ్లకు మరమ్మతులు నడుస్తూనే ఉంటాయి. ఏడాదికి 100 కోట్లు గుంతలోసి మట్టి కప్పేస్తుంటారు. మళ్ళా 7 గుంతలు అన్నీ ఉంటాయి. అగో గందుకే ప్రైవేట్ కంపెనీలకు ఇద్దాం అనుకుంటున్నారట రోడ్లను. మట్టి తేలినా కంకర గనబడ్డా దుమ్ములేసినా వాళ్ళదే బాధ్యత. సడక్లను కాంట్రాక్ట్ పట్టినోళ్ళు సౌపర్ చేస్తురని గీ ఉపాయం చేస్తురట. గీ ముచ్చట ఇట్లున్నదా? రాత్రి డాంబరోసి పోతే పొద్దుగాల పైపులేస్తామని నీళ్ల మీద ఆఫీసర్లు కాల్వలు తీసిపోతారు. ఇంకో 2 రోజులకు బిఎస్ఎన్ఎల్ ఫోన్ల కంపెనీలు వైర్లు గుంచుతామని మళ్ళో పారి సదరబెడతారు. ఎప్పుడు ఇట్లా పనులు నడుస్తూనే ఉంటాయి. కాంట్రాక్టర్ల జేబులు నిండుతూనే ఉంటాయి. వాళ్ళకు తెలియకుండా వీళ్ళు, వీళ్ళకి తెలియకుండా వాళ్ళు రోడ్లకు ఆపరేషన్లు చేసే వరకు పబ్లిక్ మోకాళ్ళకు ఆపరేషన్లు చేసుకోవాల్సి వస్తుంది. గందుకే గిట్లా కాకుండా అన్ని శాఖల ఆఫీసర్లు ఒక జేసీ లెక్క పెట్టుకొని పనిచేస్తే ఏమన్నా ఫాయిదా ఉంటది. లేకుంటే కోట్ల రూపాయలు గుంతలింకిన పన్నీరైతే విశ్వనగరానికి బాటలు పడాయి. మీ ఇంట్లో శనేశ్వరం ఉందా, దళిద్రం ఉందా? నాకు బంగారం సమర్పించుకోండి, అరంతలు అరే డబల్ అయిపోతుంది. ఎవరయ్యాలో ఫట గేటుకు కింద కర్రె కలర్ వేసుకుంటావా? ఏం పేరు నీ పేరు? చెప్పకు. ఏ పువ్వులు ఇష్టం నీకు? గులాబీ. బిస్కెట్ల పూర తింటావా? ఛాయలా తింటావా? బంజాయి ఫైన్ బిస్కెట్లు ఉంటే అద్దుకొని తిను, పెద్దగా ఉంటుంది. ఆగో గీ స్వామీజీ ఏ నుంచి వచ్చిండు? నేను ఎప్పుడు చూడలేదు. హిమాలయాలల్లా మంచు కరిగిపోయింది, బర్ఫ్ గడ్డలు అన్నీ పోయినాయి. అందుకే కూర్చొని ఇక జాగలేక కమాండలం పట్టుకొని ఇక్కడ వచ్చినాం మేము. అమ్మో, హిమాలయాలంటే మైమగల్ల సాములే ఉంటారు, వాజీవే. అమ్మా ఏం పేరు నీ పేరు? శోభ. శోభ అంటే నా పేరు తలుగుతలేరు. నేను ఒక్కటే చెప్తా మంత్రము. ఏం తింటారు? కూరగాయలు. తలకాయ కూర అసంటివి తినరా మొత్తానికి? అరే ఇడు మా సత్తిగాడే మళ్ళా వేషం కట్టిండు, చూద్దాముండు ఏం చేస్తాడు. ఓ ఏ ఊరు? అమెరికా. ఓ మో 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 సముద్రాలు, సి. మీరు మోటార్, ఏరోప్లేన్. ఏరోప్లేన్ ట్రావెల్. యువర్ నేమ్? మ్యాక్? జాక్? డబ్లింగ్ సినిమాలలో గవ్వే ఉంటాయి కదా. మై నేమ్ ఈస్ బాబా. ఓ ఐ సీ యువర్ నేమ్ బ్లేర్. ఓకే, ఇల్లు పెద్దగానే ఉన్నది. నీకు 3 ఆడపిల్లలు? ఒక్కతే ఆడపిల్లనా? అదేంటిది నా బోర్ది గిట్లాసన వస్తుంది మరి? అయితే భగవంత దేవుడు నీకు 3 ఇస్తామనుకున్నాడు, కానీ నువ్వే వద్దనుకొని ఒక్కరిని తీసుకున్నావు. ఉన్న బంగారం అంతా తీసి మూటగట్టు, నేను డబల్ చేస్తా. లేదా మాసం తాసం కూడా లేదా? అయితే పోతా. అంటే సాముల వారికి ఇంటి నిండా పేయి నిండా బంగారం ఉంటేనే జాతకం చెప్తారా, లేకుంటే చెప్పారా? చెప్పరు. బతుకులకు కోపం వచ్చినచో మేము హిమాలయాలకు వెళ్ళేదాము. వరాలన్నీ మొగుల మీదనే ఆగిపోతాయి మళ్ళా కోపం వచ్చానంటే. అరే వరాలు ఏమన్నా ఋతుపవనాలా ఆగిపోనీకి? పంచులు ఫలక్నామా ప్యాలెస్ కార్ వేసుకో, రూపాయలు వేసిపోతారు. నాయనా ఈ కారు నీరేనా? డ్రైవరివా?
నువ్వు కారుకు ఓనర్ అయ్యాం అనుకుంటున్నావేమో కానీ కుర్రదు అట్లా. ఫరి గుల్లఫొంటి తిరిగి 10 మంది స్వామీజీలకు నువ్వు 100 సమర్పించుకున్నావు అనుకో, అప్పుడు నువ్వు కారుకు ఓనర్ అవుతావు, ఉత్తగానే కావు. నీ బొంద తర్వాత పోయి అందులో నీ వాటను వాడుకుంటావా? ఇది పట్టుకో, ఇదానికి నీ పేరు శంకర్ దాదా కాదు, నా పేరు కిరణ్. కిరణా? నీకు ఆ పేరు పెడదామనుకుంటారు కానీ నువ్వు ఎట్లా అయిందంటే నీ దరిద్రం అది. నువ్వు షష్ఠినాడు రావు కాలం సింహ చీకట్ల లేచి సూర్య నమస్కారం చేసుకో. షష్ఠి నాడు అరిష్టం అడిగే బయట పెట్టరు. ఈ అన్ని కథలు చెప్తుండీడు. ఓ పెద్దమ్మా, ఇలా చెంబుల నీళ్ళు అయిపోయినాయి. బోరింగ్ కాడివి అవి తాగేటివా? ఏ నాకెందుకు, ముఖం మీద చల్ల నీకే చాలు. ఒరే సత్తిగా ఏడనేసినవురా గిన్నెద్దలు, నేను గుర్తుపట్టలేదు అనుకున్నావా నేను? అక్క, నేను ఎగ్గు గిగ్గు పెట్టుకున్నా, ఎట్లా గుర్తుపట్టినావా అక్క నువ్వు? అయ్యో బూబా కూర ముచ్చట తెలియదారా నాకు. అయినా ఎవల్రా నీకు బాబా వేషం కట్టమని చెప్పింది? ఏడ నేర్చినవి మాటలన్నీ? బాబా సాములే నేర్పుతారక్క. బంజల్ రైల్స్ కాడ ఒక స్వామి పైసల కట్టకు పూజ చేస్తాంట అని తమలపాకుల పాశం పెట్టిండు. అన్ని పైసలు ఎత్తుకపాయి. అవును తమ్మి, ముగ్గు పోసి దొంగ బాబా ముగ్గులకు దింపే పాపం మొత్తం ఎత్తుకవాయే. అక్క వాళ్ళు ఎవరు చదువుకోలేరా? అంగుటికల్లా పైసలు పూజ చేస్తే డబల్ అవుతాయి అనుకుంటే ఇప్పటికల్లా పంతులు అందరూ కోటీశ్వర్లు అవుతుండ్రి. చదువుకున్నోడు కంటే చదువురానోడే సక్కనైనోడు అన్నట్టున్నది. వాళ్ళకేం తెలివై గీసుంటే ఇద్దరు చదివచ్చిన వాళ్ళే ఆగమవుతారు. మన ఊళ్ళో బలరెంకటైనే నయమక్క. ఎందుకంటే పూజ చేస్తే ఒక్క బర్రె పోయి 10 బాలు అయితే అంటే అసలుకే నమ్మడు. ఆయనకి ఎరక పిల్లలు కుడితేనే 10 అవుతాయంట అని. కానీ గీళ్ళు ఎట్లా నమ్మిండ్రక్క పైసలు డబల్ అయి పిల్లలు పెడతాయంట అని. సరే సరే తి, బాబాలంటే మోసం చేస్తారా? నువ్వెందుకు వేషం కట్టి అబద్ధాలు చెప్తున్నావు? గీ వేషం నేను ఉత్తుతా కట్టినాక, కానీ నేను ఏది చెప్తే అది నమ్ముతుండ్రు. బంగారం ఉన్నారా అంటే ఇట్లా అంటుండ్రు. భూమి డబల్ అవుతుంది అంటే ఆలోచన చేస్తుండ్రు. నాకైతే మస్తు నాకు వస్తున్నది కానీ నాకైతే ఇజ్జత్ పోతానంట నాగలే. ఏమోరా సత్తి. సరే గాని మీరైతే పైలంగా ఉంటుండ్రి. చింతకాయలకు మంత్రాలు రాలుతాయంటే మొగుల మీదకి వెళ్ళి ఎప్పుడో రాకెట్ మంత్రాలు చేసి పంపుదురు. పూలు ఎంత మంచిగా ఉన్నాయి చూడు. ఇవన్నీ తెంపుకొని పోయి బతుకులారా మీకోసమే హిమాలయ పర్వతాలకి వెళ్ళి తెచ్చిన అంటే కూడా నమ్మేటట్టున్నారు. ఇవి రంగురంగులు మస్తున్నాయి. సీసర్గమ్మర్ పూలు తీయ ఉంటాయి. పోలీస్ హ్యాండ్స్ అప్పుడు ₹1 ఎత్తుకపోయిన బాబా నేనే అనుకొని ఆయనతో నన్ను పట్టుకోగలరు నాయన. ఆవు సాధు జంతువు 4 కాళ్ళుండును, చిక్కటి పాలిచ్చును. కుక్క పెంపుడు జంతువు, పండ్లు కొచ్చగుండును. ఇంటి పక్కోళ్ళొస్తే పిక్కలు పీక తినును. పులులు సింహాలు అడవిలుండును. ఇవి క్రూర మృగాలు. తునకలు దొరకకుంటే మనుషులను కూడా షికారి చేయును. పాము విషసర్పం పాలు పోసి సాధిన కాటేయును. మరి కోతి ఏ రకం జంతువు? దీనికి మా టీచర్ అమ్మ అర్థం చెప్పలేదు. కోతి కూడా సాధు జంతువే అనుకుంటాం. కొబ్బరి చిప్పలు ఎత్తుకపోయినా అరటి పండ్లు గుంజుకపోయినా అంజన్నకు ఆకలైతుండేమో అనుకుంటాం. ఇది మన తానా? అదే ఢిల్లీ పక్కకున్న హిమాచల్ ప్రదేశ్ అనే రాష్ట్రానికి పోతే కోతి చాలా డేంజర్ జంతువు కింద లెక్క కడతారు. పులులు సింహాల లెక్కనే క్రూర జంతువు కింద చూస్తుంది అక్కడ సర్కార్. ఎందుకంటే ఇల్లు వీకి పందిరేస్తుంది. ఉషో ఉషో అని దగ్గర పోతే కైక్కుమని కరిచిపాడైతున్నాయట. ఒంటర్రలు ఏం పెట్టినా మిగిలనిస్తలేవట. గందుకే కోతులు కనబడితే ఒలేసి పట్టుకపోయి అడవి లిడిచిపెట్టొస్తుండ్రట. హాగో మాతాన కూడా గిసొంటి కోతి పనులు చేస్తున్నాయి. దానికే క్రూర జంతువు అంటారా? అలాంటే బరాబర్ అంటామంటుండ్రు. రేపు రేపు పిల్లులు ఎలుకలు కుందేళ్లను కూడా క్రూర జంతువులు అంటారేమో. కానీ ఇలా అస్సలు ముచ్చట తెలియనట్టుంది. అడవులు పచ్చగుండి పండ్లో పొలమో దొరికితే ఊర్ల మీదకి ఎందుకు పడతాయి కోతులు? మొదలు మా లెక్క చెట్లు పెంచితే ఆనలు పడతాయి, కోతులు వాపసు పోతాయి. మీరు కూడా చదువుకునే ఉంటారు చిప్కో ఉద్యమం గురించి. సుందర్ లాల్ బౌగుణ అనే పెద్ద మనిషి చెట్లను ఎంత ప్రేమతోని సాదేదో. ఎవరన్నా గొడ్డలు తీసుకొని చెట్టును నరకబోతా అంటే ఆ చెట్టును గట్టిగా అమురుకొని నన్ను నరికినాక చెట్టును నరుకుండ్రి అని అంటుండే. గప్పుడు గొడ్డలు ఇడిచిపెట్టి చెట్టుకు దండం పెట్టి పోతుండే. ఇప్పటికి కూడా ఆయన వారసులు ఉన్నారులా. అరే చెట్టు నడుస్తున్నట్టే అనిపిస్తున్నది కదా. చెట్టమ్మా రామ్మా రా రా రా. చేతులేదో అట్టముక్క పట్టుకున్నది.
మీరు నన్ను కాపాడితే నేను మిమ్ములను కాపాడుతా. ఇట్లు షట్టమ్మ. ఈ చేతులు ఏమున్నది? మొక్కల పండుగను విజయవంతం చేద్దాం. ఇట్లు నేను సైతం. అక్క మరి గిట్ల ఎందుకు చేస్తున్నావు? మొక్కలు నాటే కార్యక్రమం ప్రతి ఒక్కరు ఒక పండుగలా నిర్వహించాలని, నాటిన ప్రతి మొక్కను బతికించుకోవాలని. గిట్లా చెట్టు లెక్క ఏషం గట్టి వరంగల్ జిల్లా మైబాదు కాడ సలీమా అనే గి అక్క ఇంటింటికి తిరిగి ప్రచారం చేసింది. ఇక గీన పేరు శ్రీనివాస్. ఈయన కూడా చెట్ల లవ్వరే. అందరూ చెట్లు నాటాలే అని చెప్పు లేకుండా సైకిల్ మీద తిరుగుతున్నాడు. మెదక్ల యాత్ర సురువు చేసి రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ లో ప్రచారం చేసిండు. కడమ జిల్లాల పొంట కూడా తిరుగుతాడట. పచ్చదనం, చక్కటి గాలి, మంచి ప్రకృతి ఉండాలి అని కోరుకునేటోళ్ళు చాలా మంది వాళ్ళకు దోషణ తీర్ల ప్రచారం చేస్తున్నారు. మీరు గింత రిస్క్ తీసుకొని తిరగకున్నా మనిషికో 2 మొక్కలైతే నాటుండ్రి మరవకుంటా. బాబా చేసిండు బడా మోసం. మస్తు డిమాండ్ ఉంది ఈ ఏషం. ప్రైవేట్ కంపెనీలకు పట్నం రోడ్లు గప్పుడన్నా తప్పుతాయో పాటలు. బడి పంతులైన చంద్రాలు సారు కంప్యూటర్లో చెప్పాలి కదా సార్ మీరు. గెలిపించిన వాళ్ళ గుండ్లు కొరిగిన లీడర్. పాపం ఎంత బాధపడుతుండ్రో క్యాడర్. సత్యబాబాకు స్వాగతం. అంతే శోభ. ఆదివారం, సోమవారం, మంగళవారం, శనివారం దాకా అంటే ఆదివారం సెలవు వస్తుంది. బంగారం కొనేరుండే బాగానే కొన్నావు. లేవనకుండా కరుణ కలిగిన కాడికి ఇవ్వచ్చు. ఇవాళకి మన ముచ్చట్లు అయిపోయినాయి. రేపు ఇంకిన్ని ముచ్చట్లతోని మళ్ళా కలుస్తా. నమస్తే.